సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 2.0 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాహుబలి చిత్రంతో భారతీయ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసింది. 2.0 చిత్రంతో హాలీవుడ్ చిత్రాలని తలదన్నే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురుచూస్తున్నారు. రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు. దానికి అప్డేటర్ వర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు. అందాల బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ హీరోయిన్గా రోబోగా నటించింది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర. అక్షయ్ కుమార్ వివిధ వికృత రూపాలతో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల సందడి మొదలైన నేపథ్యంలో చిత్రంలోని హైలైట్స్ చూద్దాం. 2.0 చిత్రంలో శంకర్ టైటిల్ కార్డ్స్ నుండే గ్రాఫిక్స్ మాలాజాన్ని ప్రారంభించారు. సినిమాపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగానే కథ ప్రారంభమవుతుంది. శంకర్ సినిమాలంటే ఏఆర్ రెహమాన్ రెచ్చిపోయి బ్యాక్గ్రౌండ్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రంలో కూడా రెహమాన్ ఓ టెక్నికల్ మూవీకి అవసరమైన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 2.0లో సూపర్ స్టార్ రజనీకాంత్ సైంటిస్ట్ వసీకరణ్ పాత్రలో, చిట్టి రోబో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో అనుకోని ఆపద వస్తుంది. ట్రైలర్స్లో చూసిన విధంగా మొబైల్ ఫోన్లు మాయమవుతుండటంతో జనాల్లో గందరగోళం నెలకొంటుంది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చిట్టి రోబోని రీలాంచ్ చేయడానికి వసీకరణ్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు. చిట్టి ఆపరేషన్ ఇక్కడి నుండి మొదలవుతుంది. రాక్షస పక్షితో పోరాటం ట్రైలర్లో చూపిన విధంగా రాక్షస పక్షి రంగంలోకి దిగి విధ్వంసం ప్రారంభిస్తుంది. ఆ పక్షిని అదుపు చేయడానికి చిట్టి రోబోని అమీ జాక్సన్ని వసీకరణ్ రంగంలోకి దించుతాడు. అద్భుతమైన గ్రాఫిక్స్తో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. గ్రాఫిక్స్ క్వాలిటీ కళ్ళు చెదిరే విధంగా ఉంది. రాక్షస పక్షికి చిట్టికి మధ్య జరిగే పోరాటాలు ఫస్ట్ హాఫ్లో హైలైట్గా నిలుస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం ముందు సూపర్ విలన్గా అక్షయ్ కుమార్ రంగంలోకి దిగుతాడు. ఇక్కడి నుండే అసలైన కథ ప్రారంభమవుతుంది. అభిమానులు ఇన్ని రోజులు నిరీక్షణకు సంతృప్తినిచ్చే విధంగా 2.4 ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కొందరు అభిమానులైతే వరల్డ్ క్లాస్ ఇంటర్వెల్ సీన్ అని ప్రశంసిస్తున్నారు. అక్షయ్ కుమార్ అంతటి భయంకర విలన్గా మారడానికి కారణాలు ఏంటి, అతడు ఎవరనే విషయాలను సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ద్వారా శంకర్ రివీల్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో శంకర్ తనదైన శైలిలో అద్భుతమైన సోషల్ మెసేజ్ని అందించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. చివరి 30 నిమిషాలలో వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ పరంగా మతిపోగొడతాయి. శంకర్ సర్వశక్తులు ఒడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. 2.0 చిత్రం కోసం ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తమ నిరీక్షణకు తగ్గ విధంగా, అంచనాలకు తగ్గట్లుగా శంకర్ అద్భుతమైన చిత్రాన్ని అందించారని రిపోర్ట్స్ వస్తున్నాయి. మీకు కూడా రోబో 2.0 చిత్రం నచ్చిందా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.